నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న ప్రజలు సేఫ్గా సురక్షితంగా ఉన్నారని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అమెరికా మనం చూసుకుంటే ఇరాన్లోని అణు కేంద్రాలపైన దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ దాడుల తర్వాత అణు కేంద్రాల నుంచి ఏమైనా లీకేజీలు ఏర్పడి రేడియేషన్ వచ్చిందా అని చెప్పేసి దీనిపైన అయితే అధ్యయనం చేయడం జరిగింది. తాజాగా ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఇటీవల 12 రోజులు జరిగిన యుద్ధం తర్వాత గల్ఫ్ ప్రాంతం అంతటా రేడియేషన్ స్థాయిలు సాధారణ పరిమితుల్లోనే ఉన్నాయని చెప్పి ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ నిర్ధారించింది. ప్రపంచంలోని అణు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అని చెప్పేసి నిరంతరం మనం చూసుకుంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అణు నిఘా సంస్థ అయితే పరిశీలిస్తూ ఉంటుంది. తాజాగా జరిగిన యుద్ధం వల్ల ఏమైనా రేడియేషన్ లీక్ అయ్యిందా, ఇరాన్ దేశ ప్రజలకు కానీ, ఇరాక్ ప్రజలకు కానీ, కువైట్ కానీ, లేకపోతే సౌదీ అరేబియా, యుఏఈ అన్ని చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి ఈ దేశాలకు ఏమైనా ప్రమాదం ఉందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అణు నిఘా సంస్థ పూర్తిగా పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత రేడియేషన్కు సంబంధించి ఎటువంటి లీకులు లేవని చెప్పేసి ఇరాన్ యొక్క అనేక అణు కేంద్రాలకు గణనీయమైన నష్టాన్ని మాత్రమే కలిగించాయని చెప్పేసి కానీ ఎటువంటి లీకులు లేవని చెప్పేసి ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇరాన్ మరియు అమెరికా సమన్వయ సైనిక కార్యకలాపాల సమయంలో లక్ష్యం చేసుకున్న వాటిలో బూషేర్ మరియు ఫోర్డోతో సహా కీలకమైన ఇరాన్ అణు కేంద్రాలు ఉన్నాయని చెప్పేసి వీటి నుంచి ఎటువంటి లీకేజీలు లేవు. అమెరికా దాడి చేసిన తర్వాత కూడా ఆ యొక్క అణు కేంద్రాలకు నష్టం జరిగింది కానీ రేడియేషన్ వంటివి ఎటువంటి లీకులు లేవని చెప్పి తెలియడంతో గల్ఫ్ మరియు కువైట్ దేశంలోని ప్రజలంతా అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతం సురక్షితంగా ఉంది, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పి తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.